నేను చెప్పేది పూర్తిగా డైరెక్ట్‌గా నేను చదివిన మెసేజ్. అంటే పూర్తిగా నేపాలియన్స్ మీడియాని వేడుకుంటున్నారు. నిజాన్ని చూపించండి. పోలీసులు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. 18 మంది చనిపోయారని అఫీషియల్లీ చెప్పారు. కానీ యాక్చువల్లీ మనం తెలంగాణలో ఉద్యమంలో చూసుకున్న ఎక్కడైనా సరే స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు రబ్బర్ బుల్లెట్స్ వాడతారు. అది విపరీతంగా క్రౌడొచ్చి వేలల్లో చాలా ఎక్కువగా ఉద్యమాలు జరిగితేనే రబ్బర్ బుల్లెట్స్ వాడతారు. అది ఓన్లీ స్కిన్‌కి తాకుతుంది. ఆ 2, 3 రోజులు ఉబ్బడం ఉంటుంది. ఫ్లెష్ హీల్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళ మీద వాటర్ ఫోర్స్ వాడతారు. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా ఏదో తీవ్రవాదుల్ని కాల్చినట్టు ప్రభుత్వం సరిగ్గా పాలించట్లేదు. పీఎంలని బయటకి తీశారు. ప్రతి ఒక్కరిని బట్టలు కూడా తీసుకొట్టారు. దట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. అక్కడి దాకా తీసుకొచ్చిందెవరు? మీరు కాదా? ప్రతిపక్షాలు కాదా? ప్రభుత్వాలు కాదా? మీ మొనార్కీ పాలన కాదా? అండ్ మళ్ళీ వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే దాదాపు 20 మంది దాకా చనిపోయారంట. ఇది డైరెక్ట్‌గా నేపాలియన్ చెప్పిన విషయం. అండ్ 400 వరకు ఇంజ్యూర్డ్. ఇది ఎక్కడైనా ప్రభుత్వం ఎక్కడైనా రిలీజ్ చేసిందా? 400 మెంబర్స్ క్వెషన్ చేసినందుకు వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మన హైదరాబాద్, తెలంగాణ, ఐటీ, గురుగావ్ ఇలాంటి ప్లేసెస్ లాగా ఎక్కడ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. నేపాలియన్స్ అంటే గూర్ఖాలు అన్న ముద్ర పడింది. ఖచ్చితంగా వాళ్ళు పోరాడారు. అండ్ ఇప్పుడు ఇంకో పీఎంని తెచ్చుకుంటున్నారు. దే ఆర్ లీడింగ్ ద డ్రైవ్. ఫస్ట్ మేయర్ అనుకున్నారు, కానీ తర్వాత ఖర్గే గారిని చేయడం జరిగింది. బికాస్ షీ ఈజ్ ఆల్సో ఇన్ ది జ్యుడిషియరీ. సో ఆవిడ్ని చేయడం జరుగుతుంది. అండ్ నిజం చెప్పాలి అంటే ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. నేపాలియన్స్ బయట పెట్టుకోవాలి అనుకుంటున్నాయి. చాలా వరకు కమెంట్లు ఘోరంగా చేస్తున్నారండి. మీరు ఎన్ని మీడియా హౌసెస్లో చూడండి, మెసేజ్లు వస్తున్నాయి. దే వాంట్ టు టాక్ విత్ నేషనల్ మీడియా, కానీ ఎక్కడ బయటికి రావట్లేదు. ఇంకా ప్రోగ్రెస్ అంతా కూడా నేపాల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు సెటిల్ అయిందా లేదా? సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ సెటిల్ అయిందా లేదా, అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ప్రతిదాన్ని నేను మీకు అప్డేట్ ఇస్తాను. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు చిన్న అప్రిసియేషన్, అండ్ మీ అప్రిసియేషన్ నాకు బాగానే అందుతుంది. అండ్ థ్యాంక్ యూ. ఫాలో కొట్టండి.